గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ 2025 సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఆరంభం నుంచి కూడా ఈ సంవత్సరం చివరి ఆఖరి వరకు కూడా ఎలా ఉండబోతుందనే దాని గురించి మనం చూస్తున్నాము. అయితే మనం ఏదైతే చెప్తున్నామో కొంతవరకు అటు ఇటు అయినప్పటికీ కూడా మనం చేసేటువంటి విధి విధానాలను బట్టి కూడా మన ఒక జాతకం అనేది ఉంటుంది. ఒక రకంగా మనం చెప్పాలి అంటే ద్వాదశ రాశుల వారికి కొన్ని రకాలుగా ఉంటుంది. అంటే అది ఎలా అంటే జాతక ప్రకారంగా, గోచార ప్రకారంగా తీసుకొని మన యొక్క దశ అంతర్దశలు తీసుకొని ఏ స్థానంలో ఏ ఒక గ్రహం ఉందో దాన్ని బట్టి తీసుకునేటువంటి ప్రెడిక్షన్స్ వేరుంటాయి. రెండోది మన చాకచక్యం, మన తత్ఫలితాలు, మనం చేసేటువంటి పనులు, దీని వలన కూడా మన యొక్క స్థితిగతులు అనేది మారుతూ వస్తూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే రేపు బాగుంటుంది అని ఎవరైనా గురువు చెప్తే రేపు పొద్దున బాగుంది అన్నారు కదా అని చెప్పేసి అని ఇంట్లో కూర్చుంటే అది బాగోదు. ఎందుకంటే బాగున్నది ఎందుకంటే మన కార్యాచరణ మనం చేసుకుంటూ ఉంటే అది బాగుంటుంది. అలా అని చెప్పేసి కాకుండా బాగుంటుంది అన్నారని చెప్పి కూర్చుంటే అవ్వదనమాట. అందుకని మనం చేసేటువంటి పనుల్లో ఆటంకాలు వచ్చినా, ఎదురితలైనా, ఏదైనా విఘ్నాలు వచ్చినా కూడా వాటికి అధిగమించి వాటికి పరిహార నిమిత్తంగా ఏదైనా చేసుకొని ముందుకు వెళుతూ ఉంటే మన కార్యాచరణ బాగుంటుంది. మనం అనుకున్నట్టుగా గురువు చెప్పినట్టుగా కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ 2025 సంవత్సరం అందరికీ కూడా సుసంకారంగా ఉంది, అందరికి కూడా బహువిధంగానే ఉంది, అందరికి కూడా చాలా బాగా ఉంటుంది. కాబట్టి అలానే 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎప్పుడైనా మనకి ఎలా ఉంటుందంటే మన పెద్దవాళ్ళు చెప్తారు ఏంటంటే ఎప్పుడైనా సరే ముందు వచ్చే కాలానికి మనము ఆలోచింపదగిలితే దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అనగానే మనకు ముందుగా తెలుస్తుంది అప్పటికి జూన్, జూలై, ఆగస్టులో వర్షాకాలం వస్తుంది అని. అలానే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో శీతాకాలం వస్తుంది, తర్వాత ఎండాకాలం వస్తుంది. ఇది కామన్గా మనకి కాలాలు అనేది తెలుస్తూ ఉంటుంది. దానికి ముందుగానే మనం తెలుసుకొని జాగ్రత్త పడాలి. వర్షాకాలం వస్తున్నప్పుడు ఏం మనకి అవైలబుల్ ఉండవు, ఏం దొరకవు, మనకి వాంటెడ్ ఏముంది అవి మనం ఎండాకాలంలోనే సమకూర్చుకోవాలి. అలానే మనకి ముందుగానే విషయాలు మనకి నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇలా ఉంటుంది అని తెలుసుకోవడంతో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ముందుగానే మనం ప్రెడిక్షన్స్ తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు మనలో ఏమైనా సాధించాలా, సంపాదించాలా, ఇంతవరకు సరిపోతుందా, ఎలాంటి ప్రికాషన్స్, జాగ్రత్తలు తీసుకోవడం వలన మనం ముందుకు ఎదగలుగుతాం అనేది మనకు ఒక ఆలోచన ఉంటుంది. మనం చూడండి, పిల్లలు పుట్టగానే మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి, మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి, మా పాప మంచి పొజిషన్గా ఉండి విదేశాల్లో సెటిల్ అవ్వాలి, ఇలాంటి అల్లుడు రావాలి, ఇలాంటి కోడలు రావాలని మనకు ముందుగానే అనుకుంటూ ఉంటారు. అలాంటి ముందుగా అనుకుంటాం. కాబట్టి అలానే వచ్చేటువంటి సంవత్సరం 2026 సంవత్సరం కూడా మనం ఎలా ఉండాలి, కొత్త నడవడిక ఏంటి, కొత్త వరవడి ఏంటి, మనం ఏం సాధించాం, ఈ సంవత్సరంలో ఏం సాధించాం, నెక్స్ట్ ఇయర్ ఏం సాధించబోతున్నాం అనే దాని గురించి ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక మనం ఒక్కసారి ద్వాదశ రాశుల్లో అసలు ఎలాంటి గ్రహాలు మారుతున్నాయి, వీటి యొక్క స్థితిగతులు ఏంటి, మనం ఎలా ముందుకు వెళ్తే మనం అనుకున్నటువంటి జీవితానికి సక్రమంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. ఈ మీనరాశి వారికి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే కనుక ఈ మీనరాశి వారికి కూడా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉన్నది. ఎందుకంటే ఏలనాటి శని అనేది మొదలైంది కాబట్టి మొన్న 2025 సంవత్సరం నవంబర్ 23 వరకు కూడా శని వక్రంలో ఉండడం వల్ల కొన్ని రకాల మంచి ప్రయోజనాలు జరిగినాయి. ఇది లాస్ట్ ఇయర్ 2025 సంవత్సరం. ఏమిటి అంటే కనుక ఈ 2025 సంవత్సరాలు వారికి జరిగినటువంటి మంచి పనులు చాలా ఉన్నాయి. ఎందుకంటే అందరూ కూడా చెప్తున్నారు శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉంది, ఏలనాటి శని ఉంది కాబట్టి మీరు ఇంకేం చేయలేరని. కానీ వారే సాధించే చాలా వరకు కూడా రాజకీయ పదవులు సాధించారు, ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా రకాల అవకాశాలు సాధించారు, అన్ని రకాల రంగాల్లో కూడా ముందడుగు వేశారు. ఎందుకంటే శని వక్రంలో ఉన్నారు
2025 సంవత్సరం మొత్తం కూడా వక్రంలో ఉన్నాడు కాబట్టి మంచి పనులని. కానీ 2025 సంవత్సరంలో అలా జరిగింది కాబట్టి 2026 సంవత్సరంలో కూడా అదే రకంగా ఉంది. శని స్ట్రైట్ ఫార్వర్డ్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ బుధుడు మారుతున్నాడు, అనుకూలంగా వస్తున్నాడు, మీనరాశికి సంవత్సరం పొడుగుతాను. గురువు మారుతున్నాడు, శుక్రుడు మారుతున్నాడు, రవి భగవానుడు వీరికి అనుకూలంగా ఉన్నాడు. సంవత్సరం మొత్తం కూడా మీకు కలిసి వచ్చేటువంటి కాలాల్లో కొన్ని నెలలు ఉన్నాయి. అవి ఏంటంటే జనవరి, మార్చి, జూను, అలానే నవంబర్. ఈ 4-5 మాసాలు కూడా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది మీనరాశి వారికి. ఎందుకంటే పెళ్లిళ్ళు కావాలనుకున్న వారు, మొదటిసారిగా పెళ్లి చేసుకోవాలనుకున్న వారు ఎవరైతే ఉన్నారో మీనరాశిలో వారు ఉంటే కనుక ఖచ్చితంగా వారికి లవ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా కలిసి వస్తుంది. మీనరాశిలో పుట్టినటువంటి స్త్రీలు, పురుషులు ఎవరైతే ఉన్నారో వారి ఇరువురికి కూడా పెళ్లిళ్ళు అయ్యేటువంటి ఆలోచన, అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి కూడా అయ్యేటువంటి ఆలోచన అయితే ఈ మాసాల్లో బాగా కనబడుతుంది. దాని ద్వారా ఉపయోగం పొందేసి, దాని ద్వారా చైతన్యం అయ్యేసి, దాని ద్వారా లాభాలు కూడా చేకూర్చారు. పిల్లలు కూడా పెళ్ళైన వెంటనే కాకుండా కొంతమేర ఆ సంవత్సరమే కన్జ్యూ అయ్యేలాగా కనపడుతుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆ సంవత్సరం 2026 సంవత్సరంలోనే కన్జ్యూ అవుతారు, పెళ్లి అయిన వారు మాత్రమే. కాబట్టి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయండి, జీవితాన్ని మరో కోణంలో చవి చూడండి. అలానే ఉంటే కనుక మన జాతక ప్రకారంగా బాగలేకపోతే వచ్చే వాళ్ళ జాతకం కంపాటబిలిటీ చూసుకుంటే కలిసి వస్తుందేమో. లేదు అనుకుంటే కనుక మీకు ఏం జరగట్లేదంటే ఖచ్చితంగా మీకు ఏదో జరిగి ఉంటుంది. అది సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారి దగ్గరికి వెళ్తే అక్కడ మీకు పరిష్కార మార్గాలు అనేది లభ్యపడతాయి. అయితే మీరు ఈ 2026 సంవత్సరంలో సాధించేవి కూడా ఉన్నాయి మీనరాశి వారు. శని భగవానికి అశుభ దృష్టి ఉన్నా, గురుబలం లేకపోయినా, కుజుడు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మీరు సాధించవచ్చు. ఎలాగంటే మీరు కొన్ని రంగాల్లో ముందడుగు వేయచ్చు. అవి ఏమిటి అంటే కనుక మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ముందడుగు వేయండి, ఖచ్చితంగా సాధిస్తారు. అలానే స్థలాలు విక్రయాల్లో మీరు అడుగు వేయండి. పంట భూములు కొనడం, అమ్మడం లాంటివి మీరు మొదలు పెట్టండి. అలానే రియల్ ఎస్టేట్ ఒకే కాదు, ఆర్కిటెక్చర్స్ గాను, అలానే బిల్డర్స్గా గాను, ఇంజనీర్లుగా గాను కూడా మీరు ఎదగొచ్చు. ఎన్నో రకాల సంస్థల్ని మీరు మొదలు పెట్టచ్చు. అలాగా ఇంజనీరింగ్ లాంటి రంగాల్లో, కాంట్రాక్ట్ రంగంలో కూడా మీకు అనుకోని ఒక స్థానాన్ని చేకూర్చేలాగా అందరినీ మన అనుకొని అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళేటువంటి కూడా మీకు లభ్యపడుతున్నాయి. కాకపోతే మీకు ఒకటే ఒకటి ఉన్నది, ఏమిటి అంటే మీ మీద పడి ఏడ్చేటువంటి కళ్ళు, మిమ్మల్ని అట్రాక్ట్ చేసేటువంటి కళ్ళు. దానివలన మీరు ఎప్పటికీ నష్టపోతూనే ఉంటారు. మీకు ప్రత్యేకమైనటువంటి ఒక రెమెడీ ఏంటంటే ప్రతిరోజు కూడా ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని దాన్ని తల చుట్టూతో తిప్పేసి, గ్రీన్ కలర్ నిమ్మకాయ అంటే నిమ్మకాయ తీసుకొని దాని మీద గ్రీన్ కలర్ స్కెచ్ వేయడం కాదు, ఒక పచ్చి నిమ్మకాయ తీసుకొని మీకు మీరే 7 టైమ్స్ క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని ఎక్కడైనా సమీప దూరంగా ముందు పొదలగొండ చెట్ల దగ్గరికి వెళ్ళేసి దాన్ని ఎడం కాలు కింద వేసి తొక్కి అలా ముందుకి కొనసాగండి. ఇలా చేయడం ద్వారా ఏ రోజు మీ మీద కళ్ళు పడ్డా ఆ రోజుతో పటాపంచలైపోతుంది. లేకపోతే మీకు సాయంత్రానికల్లా అనేజీ, అన్ఫిట్, స్ట్రెస్ ఫీల్ అయ్యేసి అనారోగ్య సమస్యలు కూడా వచ్చేలా ఉంటుంది. కాబట్టి అనారోగ్య సమస్య అంటే గుర్తొచ్చింది, మీకు అనారోగ్య సమస్య కూడా కనబడుతుంది. అది ఎప్పుడు అంటే కనుక జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాల్లో మీకు ఆస్తమా లాంటివి, అలానే ఆ హార్మోన్ ఇన్బ్యాలెన్స్, థైరాయిడ్, సైనిస్ లాంటి సమస్యలు కూడా మీకు కనబడుతున్నాయి. కాబట్టి దానికి తగ్గటువంటి ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే మీకు అన్ని రకాల సానుకూలమైన వాతావరణం కూడా మీకు ఏర్పడుతుంది. ఇక మీదట మీకు ఇంకా వేరే పెద్దగా వచ్చేటువంటి సమస్యలు అయితే ఏమి లేవు. మరొక అదృష్టం, దీర్ఘకాలికంగా 2025 సంవత్సరం నుంచి మీకు కొనసాగుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ కూడాను అవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటువంటి కాలంలో కొన్ని మాసాలు చెప్పాను చూసారా, ఏది జనవరి, మార్చి, జూలై, ఇలాగా ఈ మాసాల్లో మీరు వైద్యం చేయించుకున్నట్లయితే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా మీకు కుదురుపడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అలానే విదేశీ ప్రయత్నం కానీ రాజకీయ రంగాల్లో కానీ ఎవరైనా అడుగు పెట్టాలనుకుంటే కూడా సేమ్ ఇదే మాసాలు అయితే మీకు అడుగు పెట్టొచ్చు. అలానే మీకు కలిసి వచ్చేటువంటి నెంబర్ కూడా ఒకటి ఉంది, అదే 94. ఈ నెంబర్ కూడా మీకు ఏ మాసాలైనా లక్కీ నెంబర్గా తీసుకోవచ్చు. ఇంకా కూడా మీకు పరిహార మార్గంగా అయితే మనం ఇప్పుడు చెప్పేటువంటి పరిహారం కూడా ప్రతి ఒక్కరు కూడా చేసుకున్నట్లయితే మీ మీద చెడు జరిగినా, చెడు ప్రయత్నం జరిగినా, మీ మీద చెడు కన్నున్నా, మీ నాశనాన్ని కోరుకున్న వారు ఎవరున్నా కూడా వారందరూ మీకు దూరం అవుతారు. మీకు మంచి కోరే వారు దగ్గర అవుతారు. మీకు ఎలాంటి చెడు నెగిటివ్ జరిగింది అనే అనుమానం మీకు వస్తే గురువు గారి దగ్గరికి వెళ్లకుండానే మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది. కాబట్టి
ప్రతిరోజు కూడా మీకు నచ్చినటువంటి రోజు, మీకు కుదిరినటువంటి రోజు కూడా ఈ పరిహార మార్గం చేయొచ్చు. 2026 సంవత్సరం అందరిలో కల్లా మీకు కూడా పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి, భార్య, భర్త, పిల్లలు, ఉమ్మడి కుటుంబం, ఉమ్మడి జీవితం, ఇల్లు కావాలి, వాహనం కావాలి, అన్ని సుఖాలని మీరు అందిపుచ్చుకునేలా ఉండాలి అనుకుంటే ఒకటి మీకున్నటువంటి చెడుల వాటిని ఒకటి మానవేయండి. ఏ మాసంలోనైనా, ఏ రోజైనా, ఏ తిథైనా, ఏ నక్షత్రమైనా, ఏ లగ్నమైనా సరే ఈ చెడుల వాటిని మానివేయండి. దాని జోలు వెళ్ళకండి. ఆ చెడుల వాటి జోడు మానివేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్థానానికి మీరు చేరుకోగలుగుతారు. ఇది రాసి పెట్టుకోండి. ఇది చేస్తే, ఈ పరిహారం చేసుకుంటే మీనరాశి వారు అనుకున్న స్థాయికి 2026 సంవత్సరం స్టాంపుగా వేసుకునేలాగా, ఈ స్థిరస్థాయిగా దశాబ్ద కాలం వరకు గుర్తుండిపోయేలాగా సాధిస్తారు. తొలిమెట్ అనేది ఈ సంవత్సరమే వేయండి. బాగుపడడానికి, బాగుపడి 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ పరిహారం చేసుకొని ఈ 2020 సంవత్సరంలో మీనరాశి వారు కూడా అదృష్టవంతులు. మనకి ఈ రాశి వారు కనుక ఇలాంటి పరిహారం ప్రతి మాసంలో అయినా, ప్రతి 3 మాసాలకు ఒక్కసారైనా సరే చేసుకోగలిగితే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు లేకపోయినా మరీ దీనస్థితికి వెళ్ళి, మరీ దారిద్ర రేఖ కన్నా తక్కువగా ఉంటుంది అనుకొని, మరీ అష్టదిగ్బంధంలో ఉండేసి లేకుండా మన పని మనం చేసుకునే దానికైతే అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా మనకి ఏర్పడతాయి. దాంట్లో ఒకటి ఈ పరిహారం ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, ఆవు పాలు కానీ, గేదె పాలు కానీ తీసుకోండి. అంటే మేము ప్రతిరోజు పాలు తాగుతాం కదా అనుకుంటే కాదు. ఈ ఆవు పాలు, గేదె పాలు తీసుకొని అవి కాచి చల్లార్చండి. ఈ చల్లార్చినటువంటి పాలల్లో కుంకుమ పువ్వు వేయాలి. పట్టిక బెల్లం కానీ, తేనె కానీ, బెల్లం కానీ వేయాలి. అలానే దానిలో ఈ గులాబీ రేకులు ఉంటాయి. రేకులు అంటే మనకి ఇళ్లపైన వేసుకునేటువంటి రేకులు కాదు, గులాబీ రేఖలు. అంటే గులాబీ పువ్వు ఉంటుంది కదా, దాన్ని ఇలాగా ఒలిస్తే రేఖలు వస్తాయి. ఆ గులాబీ రేఖలు కూడా దాంట్లో ఆ పాలల్లో వేసేయాలి. ఆ వేసినటువంటి పాలు ఏదైనా మీకు కులదైవం, ఇష్టదైవం, మీ వంశపారపర్యంగా వచ్చేటువంటి అమ్మవారు, మీరు పూజించేటువంటి అమ్మవారు, మీ ఇంట్లో కొలువు తీరినటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అలాంటి అమ్మవారికి, ఆవిడ గ్రామదేవత కావచ్చు, పీఠాధిపతి అమ్మవారైనా కావచ్చు, ఇష్టసఖి అమ్మవారైనా కావచ్చు, ఎలాంటి అమ్మవారైనా ఆ అమ్మవారి ముందు, మీ ఇంట్లోనే దేవుని మందిరం ముందు అవి సాయం సంధి వేళలో శుక్రవారం, ఆదివారం లేదా మంగళవారం రోజున, వారంలో ఒక్కసారి లేదా మాసంలో ఒక్కసారి, పక్షానికి ఒక్కసారి, లేదంటే 3 మాసాలకు ఒక్కసారైనా సరే సమయం తీసుకొని ఈ వారాల్లో కనుక మీరు ఈ యొక్క అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ పాలని మీరు ఇంట్లో సేవించినట్లయితే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఏది ఈ రాశి వారికి. అలానే ఎవరికైనా అప్పు ఇచ్చి ఉన్నా అవి కూడా వసూలవుతాయి. ఈ 2026 సంవత్సరం ఏదైతే ఉందో, ఈ 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారు అందరికన్నా ఈ రాశి వారికి అత్యున్నతమైనటువంటి ఉన్నత శిఖరానికి వెళ్ళేటువంటి రెమెడీ ఇది. ఖచ్చితంగా ₹1,00,000 రెమెడీ కాబట్టి ఈ యొక్క రెమెడీ మీకు మామూలుగా అయితే చిన్నపాటి పరిహారాల కన్నా ఇది చాలా గొప్ప పరిహారం. ఇది చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. చాలా చిన్నటువంటి పరిహారం కాబట్టి. అలానే ఆవు పంచకం అని దొరుకుతుంది. అదే రోజున ఆవు పంచకంలో పన్నీరు అని ఉంటుంది. పన్నీరు, ఆవు పంచకం, దాంట్లోనే కొంచెం గంధము, దానిలోనే కొంచెం పసుపు, ఇవన్నీ కూడా మిశ్రమం చూసుకొని దానిలో కొన్ని బియ్యం వేయాలి. ఈ యొక్క వేసినటువంటి మిశ్రమాన్ని, ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది ఇంటిల్లిపాది మొత్తం కూడా చల్లారి మన పైన చల్లుకొని ఇంట్లో మొత్తం చల్లుకున్నట్టయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా మీకు సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు మీకున్నాయి. ఇది వారానికి ఒక్కసారి, పక్షానికి ఒక్కసారి, మాసానికి ఒక్కసారి ఈ పరిహారం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. దీనితో పాటు మీరందరూ ఇంకా కూడా నరదిష్టి, నరఘోష, నరభయం, అలానే శత్రుభయం, శత్రుపీడ, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బులు ఇచ్చి రాకపోవటం, ముందుకు ఎదగలేకపోవటం, ఎంత పని చేసినా ముందుకు రాలేకపోవటం, అష్టదిగ్బంధం ఉండడం, అందరూ కూడా బాధపడేటువంటి విషయాలు ఈ రోజుల్లో కూడా ఏంటంటే వ్యసనం, రంది, ఆలోచన, ఎదుటివాడు బాగుపడుతున్నాడు అంటే ఓర్చుకోలేని తత్వం ఈ ఎవరికైతే ఉన్నాయో దానివల్ల మనం బాధపడుతున్నాము. అన్ని గ్రహాలు బాగున్నాయి, జాతకం బాగుంది అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఎదగలేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే అదృష్టవంతులయ్యేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఆ పరిహారం నిమిత్తంగా ఈ సంవత్సరం మొత్తం కూడా 365 రోజులు కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం మీ అందరి రాశులు కూడా చేసుకోవచ్చు. అన్ని రాసుల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఆ పరిహారం ఏంటి అంటే నల్ల నువ్వులు ఒక చిటికెడు, తెల్ల ఆవాలు ఒక చిటికెడు, అలానే లవంగాలు ఒక 7, గ్రీన్ కలర్ నిమ్మకాయ అంటే పచ్చి నిమ్మకాయ ఒకటి, పసుపు ఒక చిటికెడు. ఇది పరిహారం వినండి. ఈ పరిహారం ఏంటంటే నిమ్మకాయని మనము వంకాయని గుత్తి వంకాయ చేసేటప్పుడు కోస్తాం చూసారా, నిలువుగా 4 పక్షాలుగా కోయాలి. అది నిమ్మకాయలో సగభాగమే కోయాలి. ఆ కోసినటువంటి సగభాగానికి బద్దలు ఉంటాయి. ఆ బద్దలకి ఈ యొక్క లవంగాలు ఒక్కొక్క బద్దకి 2 చొప్పున, ఒక బద్దకి 3 చొప్పున గుచ్చాలి. అప్పుడు మనకి 9 లవంగాలు దానికి గుచ్చినట్లు అవుతుంది. దాంట్లో పసుపు పోయాలి. ఆ పసుపు పోసిన తర్వాత దాంట్లో నల్ల నువ్వులు, దాంట్లో తెల్ల ఆవాలు కూడా వేసి ఒక నల్లని దారం కట్టాలి. అది మళ్ళీ కట్టేశారు, నల్లదారం కట్టేసిన తర్వాత ఇది ప్రతి మంగళ శనివారాలు చేసుకుంటే మీకు జరిగినటువంటి నెగిటివిటీ, చేతబడి, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముక్కి, భానుమతి, యక్షిని, మోహిని ఎలాంటి విద్య మీ మీద ప్రయోగం చేసినా అవన్నీ కూడా సమకుపాలగా విడిపోతూ ఆ ఒక విద్య చేసినటువంటి వారికి తగులుతూ మీకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అయితే ఈ నిమ్మకాయని ఇలా చేసిన తర్వాత మీ తల చుట్టూతా 7 సార్లు, తల దగ్గర నుంచి కాలి వరకు 7 సార్లు దిగదార్చుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఎక్కడ పవిత్ర స్థలాల్లో కానీ, పారేటువంటి నీటిలో కానీ, లేకుంటే పొదలుగా ఉన్నటువంటి చెట్లలో కానీ వేయాలి. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ 2026 సంవత్సరం ఎదిగేదానికి ఎవరైతే మీకు ఆటంకం కానీ విఘ్నాలు కానీ కలిగిస్తారో వారందరూ కూడా మీ వైపు రాకుండా ఉంటారు. మీ పక్కనే ఉండండి. ఎన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా మీకు దూరంగా వెళ్ళేసి మీ మంచి కోరుకుంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం మీకోసం ఇది చేసుకొని ఖచ్చితంగా 2026 సంవత్సరంలో ఏ విఘ్నాలు లేకుండా కూడా బాగుపడేందుకు ఆసరాగా ఉంటుంది. ఈ పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు.